హాయ్! నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. నేను ఇప్పటివరకు చాలామందికి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌లో చాలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. సో, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఆర్‌ఓఐ కూడా బెస్ట్ ఆర్‌ఓఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో, ఈరోజు నేను తీసుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది బడ్జెట్ వచ్చేసి 10,00,000 నుంచి 20,00,000 మధ్యలో మంచి ఓపెన్ ప్లాట్ తీసుకుందామని ఎన్నో కాల్స్ వస్తున్నాయి నాకు. సో, నాకొచ్చే కాల్స్‌లో మోస్ట్‌లీ ఉన్న బడ్జెట్ 10,00,000 మా దగ్గర ఉంది. 15,00,000 ఉంది. 20,00,000 ఉంది. సో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అయితే నేను ఈరోజు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. 10,00,000, 15,00,000, 20,00,000 బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే ఫస్ట్ ఏమేమి ప్రయారిటీస్ ఉండాలి మీకు? అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దాన్ని తప్పని అనట్లేదు. 10,00,000, 15,00,000, 20,00,000 బడ్జెట్ ఉంటుంది. బట్ వాళ్ళకి సిటీకి వెరీ నియర్‌గా ఉన్న ప్లేసెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఉంది. బట్ అది 100% అసాధ్యం అండి. ఎందుకంటే బడ్జెట్ మీ దగ్గరున్న బడ్జెట్‌కి 100% మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్తేనే మీ బడ్జెట్ దానికి సూటబుల్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ డెవలప్డ్ హైదరాబాద్ సిటీలో ఉన్నాం. డెవలప్‌మెంట్ అవుతున్న సిటీస్‌లో మీ బడ్జెట్‌కి సిటీ లోపల గానీ, సిటీకి దగ్గరలో గానీ వచ్చే అవకాశాలున్నాయి. ఫస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సిన మైండ్‌సెట్ ఏంటంటే బడ్జెట్ వచ్చి 10,00,000, 15,00,000, 20,00,000 నో డౌట్ మీరు 100% మీరు వెళ్ళాల్సిన డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. ఇది ఫస్ట్ మీకు డైజెస్ట్ కావడం కష్టం అవ్వచ్చు. బట్ కంపల్సరీ చెప్తున్నాను. 60 కిలోమీటర్ల కంటే పైన వెళ్ళిన తర్వాత మీకు ఆ బడ్జెట్‌లో అంటే 10 కానీ, 15 కానీ, 20 లక్షల బడ్జెట్‌లో మీకొస్తుంది. అయినా కూడా ఇన్వెస్ట్ చేయడం 100% సేఫ్ అండ్ సెక్యూర్. మీకు ఆ 10,00,000 కోటి రూపాయలు అయ్యే రోజు కూడా వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇంకొకటి తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు ఎక్కువ టైం వెయిట్ చేయాలి. సెకండ్ క్లాస్ ఏంటంటే తక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. బట్ అలా అని చెప్పేసి మరీ ఎక్కువ సంవత్సరాలు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌కున్న గ్రోత్ ప్రకారంగా, ఇప్పుడున్నటువంటి డెవలప్‌మెంట్ ప్రకారంగా అండ్ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్, రైల్వే కనెక్టివిటీ, మెట్రో ట్రైన్ ఈ కనెక్టివిటీస్ అన్నిటిని చెక్ చేసుకుంటే 10 ఇయర్స్ మీది యొక్క ఏదైతే ఒక 20,00,000 పెట్టారో 10 ఇయర్స్‌లో నో డౌట్ అది 80,00,000 నుంచి ₹1,00,00,000 అవుతది. మీరిప్పుడు 100% మీరు చెక్ చేసి చూసుకోండి. పాత వాటితో కంపేర్ చేసుకున్న అంటే లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసి చూసుకున్న దానికంటే నేను తక్కువే చెప్పాను. మీ 20,00,000 80,00,000 నుంచి ₹1,00,00,000 అయ్యే అవకాశం నో డౌట్ 10 సంవత్సరాల్లో అవుతుంది. అంతకంటే మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే గ్రీడీ అయిపోతారు. ఎప్పుడైతే మనం గ్రీడీ అయ్యామో మనం ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయలేం. అలా అని అవుతుందా లేదా అని భయపడ్డా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేం. సో, తక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ క్రైటీరియా 60 కిలోమీటర్ల కంటే ముందుకెళ్ళాలి. రెండోది. సెకండ్ వచ్చేసి 10 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. 10 సంవత్సరాల్లో నో డౌట్ 80,00,000 నుంచి ₹1,00,00,000 అవ్వడం గ్యారంటీ. ఎలాంటి ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయాలి? నెక్స్ట్ థర్డ్ వచ్చే మీకు డౌట్ వచ్చే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పినట్టుగా ఒక 10,00,000 బికమ్స్ అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మా 10,00,000 లేదా 20,00,000 అనేది అట్‌లీస్ట్ 80,00,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని నన్ను అడిగితే సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్లు ఎప్పుడూ కూడా నా ఉద్దేశం ప్రకారం దాన్ని ఫార్మ్ ల్యాండ్స్‌లో చేయొద్దు. అంటే అప్రూవల్ లేఅవుట్స్‌లో మీరు ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో ఉంది. అప్రూవల్ లేఅవుట్స్‌లో చేయండి. ఫార్మ్ ల్యాండ్స్‌లో ఎందుకు చేయొద్దు అంటున్నానంటే ఫస్ట్ మనకొక హెచ్ఎండిఏ, డీటీసీపీ అని 3 అప్రూవల్ లేఅవుట్ ఉంటే రేపు మనము కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలన్నా మనకు ఉపయోగపడుతుంది. లేదా ఎవరికైనా కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇవ్వాలైనా ఉపయోగపడుతుంది కాబట్టి తక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పుడు అప్రూవల్ లేఅవుట్స్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటే బెటర్? మనకి ఇప్పుడు శంషాబాద్ నుంచి చూసుకుంటే షాద్‌నగర్ వరకు ఉన్న క్లస్టర్ ఏదైతే ఉందో అంటే బెంగుళూరు హైవే NH44 ఇక్కడ డెవలప్‌మెంట్స్ చాలా ర్యాపిడ్‌గా జరుగుతున్నాయి. ఎందుకంటే ల్యాండ్ పార్సెల్స్ ఎక్కువ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. డిసెంబర్ నుంచి మనకి మోస్ట్‌లీ ఆపరేషన్స్‌లోకి వస్తుంటాయి. అండ్ ఆ ఏరియాస్‌లో అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎయిర్‌పోర్ట్ ఉంది. అండ్ దాని దగ్గరలో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఎక్స్‌టెన్షన్ చాలా బాగుంటుంది. బెంగుళూరు హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఈ మధ్య ఇప్పుడు 10 లేన్స్ అవుతాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ 4 లేన్స్, 6 లేన్స్ అవుతుంది. ఇది కనుక 10 లేన్స్ వరకు ఎక్స్‌పాండ్ అయితే అయ్యే అవకాశాలు చాలా తొందరగానే ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చే హైవేనే మళ్ళీ బెంగుళూరు వరకు ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఏదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో జరగాల్సిన వర్క్ కూడా జరుగుతుంది కాబట్టి 120 స్పీడ్స్‌లో హ్యాపీగా వెళ్ళొచ్చు వీళ్ళంతా కూడా. అండ్ సెకండ్ వచ్చేసి ముంబై హైవే. ముంబై హైవేలో సదాశివపేట నెక్స్ట్ వచ్చేసి సంగారెడ్డి తర్వాత దాటుకొని ఉంటే ఎందుకంటున్నానంటే మీకు సంగారెడ్డి లోపల కానీ సదాశివపేట లోపల కానీ ఆ తక్కువ బడ్జెట్‌లో రాదు. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నేనేమంటున్నానంటే చెప్పాను కదా మీకు 60-70 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. సదాశివపేట దాటిన తర్వాత సదాశివపేట ఏరియాలో కూడా మీకు 15,00,000, 20,00,000 బడ్జెట్‌లో చక్కగా మంచి అప్రూవల్ లేఅవుట్స్ తీసుకోవచ్చు. సదాశివపేట దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒకవేళ బుదేరా దాని దగ్గర కానీ లేదంటే కంకోల్ టోల్ గేటు
ఇంకా ముందుకు అంటే జహీరాబాద్ వరకు కూడా వెంచర్లు వెళ్ళిపోయినాయి. సో ఎక్కడ ఏ ఏరియాలో పెట్టినా పర్లేదు. బట్ కాకపోతే కొంచెం రోడ్ యాక్సెస్ ఉన్నది మీరు చూసి పెట్టుకోండి. 10,000 లోపల అయితే నాకు తెలిసినంత వరకు మీకు సదాశివపేట నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసేటువంటి ఆరూరు గానీ, ఆరూరు దగ్గర విలేజెస్‌లో ఏదైనా మీరు మంచి ప్రాజెక్ట్స్ ఉంటే గనక 100% పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ మనము ఇంత తక్కువ బడ్జెట్‌లో చూసినప్పుడు ఈ 2 హైవేల్లో మంచి ప్రీమియం ప్రాజెక్ట్స్ వస్తాయి. బట్ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం దూరం వెళ్ళబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడే మీకు ఇల్లులు కనిపించవు. అంటే తక్కువ డెన్సిటీ ఉంటుంది. అంటే లైక్ ఏంటంటే కొన్ని అక్కడక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది. లైక్ ఆ సిటీలో కనిపించినట్టు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపించవు. బట్ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్ కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటివి వాటిని ముందే ప్రిపేర్ చేసి వెళ్ళండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అంటే సిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 10 లక్షల బడ్జెట్‌లో లేదా 15 లక్షల బడ్జెట్‌లో ఇప్పుడు పెట్టేసాము. నెక్స్ట్ కంపల్సరీ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకో బడ్జెట్‌లో తీసుకోవాలి. అప్పటికల్లా ఈ బడ్జెట్ 10 లక్షలు పెట్టిన బడ్జెట్ అట్‌లీస్ట్ లేదంటే 4 లక్షలు పెరగడము. ఒక 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయగలనా మీకు ఆ రిజల్ట్ ఏంటి అనేది కనిపిస్తుంది. సో లాంగ్ వెళ్ళి డిస్టెన్స్ పెట్టాల్సొస్తుంది. కాకపోతే ఇందులో ఏంటి అంటే నేను చాలా మందితో మాట్లాడిన తర్వాత వాళ్ళ సైకాలజీ స్టడీ చేస్తే అంటే వాళ్ళ ఆశపడడం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే చాలా పెద్ద నాకు కాల్ చేసిన వాళ్ళలో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్‌తో పిల్లలకి ఏదైనా కొనివ్వాలనుకుంటున్నారు. బట్ వాళ్ళు దూరంగా కొనిచ్చి ఇద్దామనుకుంటే వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ కరెక్టా కాదా అనే డౌట్స్‌లో ఉన్నారు. చాలామంది మదర్స్ నాతో కాల్ చేస్తున్నారు. పిల్లలేమో ఏదో జాబ్ చేస్తారు. వాళ్ళ పిల్లల యొక్క సాలరీని సేవ్ చేయాలనుకున్న తల్లిదండ్రులు కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న విషయాలకి గ్రీడీ అవ్వద్దు. అంటే ఎక్కడైనా మీకు దీనికి రెంటల్ ఇన్‌కమ్ ఇస్తాము ఇలాంటి వాటికి గ్రీడీ అవ్వద్దు. అయితే ఇంకొకటి చాలామంది చేసే డౌట్లు ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యాము. ఈ టైంలో అపార్ట్మెంట్ కొనాలా? లేదంటే ప్లాట్ కొనాలా? అనే విషయంలో కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ కొనే కంటే కూడా ఫ్లాట్సే కొనుక్కోండి. అండ్ తక్కువ బడ్జెట్‌లో ఉన్నప్పుడు కొన్ని మనం కాంప్రమైజ్ అవ్వాల్సొస్తుంది. మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ వెళ్ళాల్సొస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడు గనక మనం మిస్ అయితే ఓ 5 ఇయర్స్ తర్వాత చాలా బాధపడతాం. ఆ ఏరియాలో రేట్లయితే పెరుగుతాయి. ఎందుకు అంటున్నానంటే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందనేది మనందరికీ తెలిసిందే. ఎంత ర్యాపిడ్ గ్రో వస్తుంది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయిపోయాయి. మీరు ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? కూకట్పల్లిలో 78 ఎకరాలకి ఎకరం వెళ్తుందని? అదేదో కోకాపేట సైడ్ అంటే మనం జీర్ణించుకోగలిగాం. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆక్షన్స్‌లో వచ్చేవి కూడా మంచి మంచి ప్రైస్‌కి వెళ్తున్నాయి. అంటే ఒక చిన్న జాగా ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా దానికి లక్షలు కాదు కోట్లలో వచ్చే అవకాశాలుంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చూసుకునే ముందు అంటే మీరు ఎవరైనా లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 10 సంవత్సరాలు వెయిట్ చేయగలను. నా దగ్గర 15 లక్షలు ఉంది అంటే కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు. కంపెనీ మంచిదో కాదో చెక్ చేసుకోండి. డెవలప్‌మెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఆఫ్టర్ అంటే సేల్స్ అయిన తర్వాత మనకు సపోర్ట్ ఎలా ఇస్తున్నారో చెక్ చేసుకోండి. ఇవి చెక్ చేసుకొని మీరు కనుక తీసుకోగలిగితే 100% ఫ్రూట్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఏరియాలో తీసుకోవాలనుకుంటున్నాము. కానీ కరెక్టా కాదా? ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్న 10 లక్షలు, 20 లక్షల వాల్యూ నాకు తెలుసు. సో దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుందనే సజెషన్స్ 100% జెన్యూన్‌గా నేను మీకు ఇవ్వగలను. అంటే నేను ఇచ్చిన సజెషన్ మీరు తీసుకోమని కాదు. అట్‌లీస్ట్ మీరు అనాలిసిస్ చేసి చూసుకోండి. ఆ ఏరియాలో నేను చెప్పినట్లుగా తక్కువ టైంలో ఎక్కువ మనకి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడితే బాగుంటుంది ఇవి అనాలిసిస్లోనే ఉంటాం కాబట్టి 100% మీకు మంచి సజెషన్స్ అయితే చేయగలను. ఎవరైనా మీకు కొన్ని ఎక్కడైనా స్టాప్ అయిపోతుంటే కానీ ఒక విషయం చెప్తున్నాను, ఎక్కువ లేట్ చేయకండి. 25లో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ 30లోకి వచ్చేసరికి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 25 వదిలేసి 26, 27 చేద్దామనుకుంటే రేట్లన్నీ పెరిగిపోతున్నాయి. సో మీరు రీజనల్ రింగ్ రోడ్ వర్క్లు స్టార్ట్ అవుతున్న టైంలో ఇప్పుడు పెట్టేసుకోండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే. రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిపోతే కంపల్సరీ దానికి యొక్క బడ్జెట్లు పెరిగిపోతాయి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే ఏదైనా డెవలప్మెంట్ ఏదైతే వస్తుందో న్యూస్లో ఆ డెవలప్మెంట్ సెట్ అయ్యే లోపల మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ₹10 ముందే మనం సంపాదించుకుంటూ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వర్క్లు ఇప్పుడిప్పుడే దానికి అన్నిటికీ మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి ఈ టైంలో మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్‌ని లేట్ చేయకుండా మంచి ప్లేస్‌లో సజెస్ట్ చేసుకోగలిగితే నో డౌట్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. ఇలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే 100% నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.